నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ కూడా 9వ తారీఖు రిలీజ్ కాబోతుంది. దానికంటే ముందు రోజు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి 42% ఏదైతే జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో జీవో 9ని ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. సో దానికి సంబంధించిన తీర్పు రేపు రాబోతుంది. సో ఈ క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఎవరైతే దీని మీద పిటిషన్ వేశారో ఆ పిటిషన్ కూడా డిస్మిస్ చేసిన విషయం చూస్తా ఉన్నాం. సో ఈ పరిణామాలన్నీ గమనించినట్లయితే అసలు రేపు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది చాలా ఆసక్తిగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎదురుస్తూ ఉన్నాయి. సో అసలు ఈ రిజర్వేషన్లు ఏదైతే 42% తీసుకొస్తున్నారో అసలు దీన్ని నిజంగా చట్టబద్ధత ఉందా? దీనికి 50% సీలింగ్ ఏమన్నా అడ్డుపులయ్యే అవకాశం ఉందా? అసలు ఇది నిజంగా దీన్ని అందరూ తెలంగాణలో ఉన్న సమాజంతో కూడా స్వాగతించే అవకాశం ఉందా అనే కొద్దిలో మనతో పాటు మాట్లాడడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి వల్లభరెడ్డి రవీంద్ర గారు మనతో పాటున్నారు. వారిని అడిగి చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే శ్రీనివాస్, బాగున్నారా? చాలా రోజులు. సో అన్న, ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, తర్వాత బిల్లు పాస్ చేసింది, రాష్ట్రపతి గవర్నర్ దగ్గర ఉన్నది, అది కావట్లేదు అని చెప్పేసి జీవో 9 కూడా తీసుకురావడం జరిగింది. సో అది కొంత లోపభూయిష్టంగా ఉంది, చట్టబద్ధత లేదని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. అసలు ఈ రిజర్వేషన్ను ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిగా మీరు స్వాగతిస్తున్నారా? అంటే రిజర్వేషన్లను పరిపూర్ణంగా స్వాగతిస్తున్నాం. అంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలలో కూడా వెనుకబాటుతనం మీద రిజర్వేషన్లు ఉండాల్సిందే, వాళ్ళకి కావాల్సిందే. ఓకే. కాకపోతే రిజర్వేషన్లు ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలనేది మా వాదం, మా విధానం. దానికి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఓట్ల కొరకు కొంగజపం చేస్తూ కుల వైషమ్యాలను సృష్టిస్తున్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను రాజకీయాలకు అతీతంగానే ఉద్యమకారునిగా మాట్లాడదలుచుకున్నా. ఇక్కడ ఈ సమాజానికి కూడా మొత్తం తెలవాలి, ఈ తెలుగు ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సింది ఏముందంటే ఈ రిజర్వేషన్ల విధానంకు అగ్రకులాలు వ్యతిరేకం అనేటువంటి భావన ఉండకూడదనేది నా భావన. ఎందుకంటే చాలామంది ఇటీవల కాలంలో నేను చూస్తున్నా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఏదేదో అగ్రకులాలు వ్యతిరేకం, రెడ్లు వ్యతిరేకం ఈ రిజర్వేషన్లకు, వీళ్ళకు పెంచుతంటే వీళ్ళకేం కడుపు నొప్పి, వీళ్ళకేం వచ్చింది, వీళ్ళకేం గుచ్చింది అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా సరే అవే కాదు, ఇంకా పరుషమైన పదాలు, అసలు నోటితోటి అనరాని పదాలు కూడా మేము వింటున్నాం. కానీ చాలా బాధ వేస్తుంది, చాలా విచారకరం. కానీ వాళ్ళు అన్నారని మేము మాత్రం తిరిగి అనదలుచుకోలేదు, విజ్ఞతతోటే నేను మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ ఏంటంటే బీసీ రిజర్వేషన్లు ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్గా తన ఎన్నికల విధానంలో 42% నేను ఇస్తున్నానంటే అది చెప్పొచ్చు, ఆ పార్టీ చెప్పొచ్చు, ఏ పార్టీ అయినా చెప్పొచ్చు. కానీ ఆ పార్టీ నేను అధికారంలోకి వచ్చినాక 42% అమలు చేస్తా అని చెప్పింది. సరే, దాన్ని కూడా మేము ఆస్వాదిస్తున్నాం, దాంట్లో తప్పేం లేదు. కానీ నువ్వు 42 ఫిక్స్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు 42 ఎందుకు ఫిక్స్ కావాలి? 50 ఇవ్వచ్చు, 55 ఇవ్వచ్చు. రిజర్వేషన్లు బీసీలకు నిర్వచనం చెప్పి బీసీల అర్హుల జాబితాను తయారు చేసి వాళ్ళు ఎంత ఎలిజిబుల్ ఉంటే అంత ఇస్తే నష్టమేం లేదు కదా. కానీ అది జరగకుండా ఒక పార్టీ 42% అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ అధిష్టానం అనుసారం ఇక్కడ ముఖ్యమంత్రి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం, మిగతా పార్టీలు నువ్వు అమలు చేస్తావా, నువ్వు అన్నావు కాబట్టి అమలు చేయని వీళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఓట్ల కొరకు ఆడుతున్నటువంటి కొంగ జపాలు మొట్టమొదలు. ఇక రెండవది వస్తే మీరేమన్నారు, ఇక్కడ ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయా, ఇది ముందుకు నడుస్తుందా అనేది అంటారు. మీరు ఇక్కడ ప్రధానంగా ఇంతకుముందు ఒకటి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ఈ మూడింటిని కొంచెం విపులీకరించి చెప్పండి. తప్పకుండా ఇదే తెలవాలి. ఎందుకంటే నేను ఈ రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగపరంగా డెడికేషన్ కమిషన్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 త్రిబుల్ టెస్ట్ ఉండాలి. నెంబర్ 3
ఎంపారికల్ ఏంది డాటా కావాలి. ఈ 3 ఇట్లల్లా నిగూఢాన్ని తేల్చిన తర్వాత ఒక నిఘంటు తయారు చేయాలి. ఆ నిఘంటు వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు అర్హులు అనేటువంటి జాబితా అనేది పొందుపరచాలి. అది తుది జాబితాగా తయారు చేయాలి. అది తయారు చేయకుండా మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రాజకీయ పార్టీలు చెప్పిన తప్పే, ప్రభుత్వాలు చెప్పిన తప్పే అని డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది కదా. అందులో మీరు అన్న అంశాలు ట్రిపుల్ డేటా కావచ్చు, లేకపోతే ట్రిపుల్ టెస్ట్ డేటా కావచ్చు, లేకపోతే ఎంపిరికల్ డేటా కావచ్చు, ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కదా. రైట్, మీరు మంచి ప్రశ్న వేసారు. డెడికేషన్ కమిషన్ వేసారు. డెడికేషన్ కమిషన్ వేసినాక ఏదైనా తరతరాలుగా నిరంతరం ఒకే కుటుంబాలు, ఒకే కులాలు, ఒకే వర్గాలు అనుభవించడానికి లేదు అని రిజర్వేషన్లనే పొందుపరిచారు. అట్లా ఒకవేళ రిజర్వేషన్లు లబ్ధి పొందితే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని చెప్తూ అటువంటి వారిని జాబితాల నుంచి తొలగించాలని అన్నారు. తర్వాత అర్హులైన వాళ్ళను ఇంకెవరైనా ఉంటే వారిని కూడా చేర్చాలన్నారు. మీరు డెడికేషన్ కమిషన్ వేసినాక ఒక్క కుటుంబాన్ని, ఒక్క కులాన్ని, ఒక్క వర్గాన్ని ఎవరినైనా ఈ రిజర్వేషన్ల జాబితాల నుంచి తొలగించిర్రా చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా అర్హులైన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళను చేర్చిరా చెప్పండి. 2. మూడవది ఏంటంటే ఎంపారికల్ డేటా అంటే ఏంటంటే అసలు 3 పాయింట్లు దాంట్లో ఉంటాయి. అంటే రిజర్వేషన్లకు అర్హులు అనే వాళ్ళు ఎవరు అంటే ఆర్టికల్ 16లో ఏమన్నారంటే ఫలితం పొందని, ప్రయోజనం అందని వర్గం అన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే సోషో ఎకనామిక్, అంటే సామాజిక వెనుకబాటు ఉండాలి, ఆర్థిక వెనుకబాటు ఉండాలి, రాజకీయ వెనుకబాటు ఉండాలి. ఈ 3 వెనుకబాట్లు ఉంటే ఈ 3 ఆధారంగా డేటాను తీయాలన్నారు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ 3 ఆధారంగా డేటా తీసినట్టు ఎక్కడన్నా మీకు కనపడుతుందని అడుగుతున్నా. నేను అంటున్నా తీయలేదు అంటున్నా నేను. ఎందుకంటే నేను రాజకీయాలతో మాట్లాడతలేను, ముడిపెట్టి మాట్లాడతాను. నేను ఒక ఉద్యమకారినిగా, ఒక సహజీవిగా, ఒక సంఘజీవిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. దానికి ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. అందరూ ఏమంటున్నారంటే మీరు అరే బీసీకి రిజర్వేషన్లు పెంచుతుంటే మీరు అడ్డం పడుతురు, మీరు వ్యతిరేకం అంటారు, మీరు అనే విధంగా అక్కసు వెలగక్కుతారు. కానీ ఏ అగ్రవర్ణాలు కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం లేదు నేను గమనించినంత వరకు. ఈ బీసీ రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం అంటే బీసీలే వ్యతిరేకం అంటున్నా. ఎవరైతే చాలా పెద్ద మాట్లాడుతున్నారు, అవును బీసీలే వ్యతిరేకం అంటే ఎవరైతే బీసీ నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, తర్వాత ఎవరైతే బీసీల జపం చేస్తూ తమ పబ్బం గడుపుకోవడానికి, అధికారం చెలాయించడానికి, ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే కొంతమంది చేస్తున్నటువంటి ఇది ఒక ప్రక్రియ అని నేను చెప్తున్నా. దానికి ఉదాహరణ నేను చెప్తాను. మీరు కాపులు బీసీలు ఎట్లయితారు చెప్పండి. నేను ఒక కాలేజీ టీవీ ఈ ద్వారా సమాజానికి అందరికీ తెలవాలని చెప్తున్నాను. కాపులు బీసీలు ఎట్లయితారు చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి ఎట్లయితారు? ఎప్పటి నుంచో ఉన్నారు కదా వాళ్ళు కంప్లీట్ బీసీ జాబితాలో ఉన్నారు కదా. అయితే కాపులు ఎప్పుడు కూడా బీసీలు కాదు, కాపులు క్షూద్రులే. కాపులు క్షూద్రులే. కాపులు ఒకప్పుడు అందరు కాపులే. 1906లో అందరూ కాపులుగా పిలువబడేవారు. 1906 నుంచి 30 తర్వాత కాపులు ఏమైనంటే కాపులు వివిధ రకాలుగా, వివిధ వర్గాలుగా విభజించబడ్డారు. ఎట్లా కాపు వెలనాటని, కాపు కమ్మనాటని, కాపు తూర్పని, కాపు బలిజని, కాపు ఒంటరని, కాపు మున్నూరని, ఇట్లా ఈ విధంగా విభజించబడ్డారు. అంటే వీళ్ళంతా అందరు క్షూద్రులే. రెడ్డి అయిన క్షూద్రుడే, వెలమైన శూద్రుడే, కాపైన శూద్రుడే, బ్రాహ్మణులు పక్కకు పెడితే, వైశ్యులు పక్కకు పెడితే, కానీ వీళ్ళంతా ఒక తరగతిగానే పరిగణించబడ్డారు. మరి ఈ కాపులు ఇప్పుడు రెడ్లు అగ్రకులమైనప్పుడు, కమ్మలు అగ్రకులమైనప్పుడు, వెలుమల అగ్రకులమైనప్పుడు, ముస్లింలు అగ్రకులమైనప్పుడు
కాపులు ఎట్లా బీసీలు అవుతారు నాకు చెప్పండి. అయినా నేను రెండో ప్రశ్న తెలుసు. మనం వెళ్ళాకనే ఎంపారికల్ డేటాలు ఏం చెప్పుకున్నాం? సామాజిక వెనుకబట్టు అన్నాం. మరి కుల వివక్షత ఉందా కాపులకు శ్రీనివాస్ గారు? చెప్పండి. కులంలో చిన్న చూపు ఉందా? లేదు కదా. మరి వాళ్ళు ఎట్లా బీసీలు అవుతారు? ఇప్పుడు ఏదైనా రిజర్వేషన్లు అనేది మూల అంశాలు, అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఇప్పుడు అది రాజ్యాంగం ఎవరో రాయలేదు కదా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా, అమలు చేయాల్సింది కూడా అంబేద్కర్ రాజ్యాంగమే కదా. అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే నిర్దిష్టంగా పొందుపరిచిండో సామాజిక వెనుకబాటు అనేది కాపులకు వర్తిస్తుందా? మరి కాపులకు వర్తించినప్పుడు కాపులు ఎట్లా బీసీలు అవుతారు? ఇప్పుడు ఎట్లా బీసీలు అవుతారు? అయినా కాపులు తరతరాలుగా వాళ్ళు కూడా ఒక ఊర్లో రెడ్డి పెత్తందారి అయితే ఒక ఊర్లో కాపు పెత్తందారి, ఒక ఊర్లో వెలమ, ఒక ఊర్లో చౌదరి, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. తర్వాత పటేల్ పటవారి వ్యవస్థ ఉన్నది. అక్కడ కూడా కాపులు ఒక ఊర్లో పటవారో ఒక ఊర్లో పటేలో. తర్వాత భూముల ఇది భూసేద్యం వల్ల జమీందారులుగా అనుకుంటాం అనుకో. అయితే రెడ్లతో పాటు చౌదరులతో పాటు కమ్మలతో పాటు వెలమలతో పాటు కాపులకు కూడా భూములు ఉన్నాయి. తర్వాత అధికారంకి వస్తే ఆధిపత్యానికి వస్తే రెండు అంశాల్లో క్లియర్గా చెప్పేసారు. సామాజిక వెనుకబాటులో వాళ్ళకి సామాజిక వెనుకబాటు లేదంటారు, ఆర్థిక పర అంశాల్లో కూడా మీరు చాలా క్లియర్గా ఇది గత కొన్ని వందల సంవత్సరం చెప్తున్నారు అంతే. ఇప్పుడు అసలు బ్రిటిష్ కాలంలో కాపులంతా కాపులే, రెడ్లైన కాపులే, వెలమలైన కాపులే, తర్వాత చౌదరులైన కాపులే, అంతా కాపులంతా ఒకటే. తర్వాత నిజాం కాలంలో కాపులే అందరూ, స్వతంత్రం వచ్చిన తర్వాత కాపులే. మరి ఈ కాపులు ఎట్లా వాళ్ళకి ఏ విధంగా వెనుకబాటు ఉన్నది? అసలు కాపులు అంటే ఏంది అంటే, కాపులా ఉండే వాళ్ళని కాపులు అన్నారు. తర్వాత రక్షణ నిలబడే వాళ్ళని కాపులు అన్నారు, దాపుగా నిలబడే వాళ్ళని కాపులు అన్నారు. అయితే ఆ వృత్తిని బట్టి, ఆ ప్రవృత్తిని బట్టి కాపులు అనేది ఒక వర్గంగా ఏర్పడ్డది. ఆ వర్గం ఏర్పడ్డ కాపులను వివిధ రకాలుగా విభజించబడ్డది. ఇంకా కాపు తూర్పు, ఇప్పుడు ఇదంతా ఎందుకండి శ్రీనివాస్ గారు? కాపులు, నేను బీసీలు అంటున్నా, సారీ నేను ఓసీలు అంటున్నా, అంటే అగ్రకులం అంటున్నా. ఇక్కడ బీసీలు ఉండ్రు. మరి కాపులు బీసీలు అయితే మరి ఆంధ్రలో ఓసీలు ఎట్లయితారు? మీరే చెప్పండి. ఇప్పుడు ఆంధ్రలో ఓసీలే కదా. అదే కాపులు ఆంధ్రలో ఓసీలేంది, అదే కాపులు తెలంగాణలో బీసీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు బీసీలో చేర్చబడరా, లేకపోతే స్వాతంత్రం ముందే వీళ్ళు బీసీలో చేర్చబడరా? లేదు, అందరూ స్వాతంత్రం వచ్చినాక కానీ ముందు కానీ ఒకే రకమైన వర్గంగా ఉన్నవాళ్ళు వివిధ తరగతులుగా విభజించబడ్డప్పటికి కూడా వీళ్ళు చొరబడ్డారు బీసీ జాబితాలో. ఈ చొరబడడం ఎప్పుడు? పి శివశంకర్ న్యాయకోవిదుడుగా ఉండి తనకున్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 1970 తదనంతరం అతనుకున్నటువంటి ఎత్తులు జిత్తులతోటి ఈ బీసీ జాబితాలో వీళ్ళను చేర్చిండు, జొప్పించిండు. ఇంతెందుకు శ్రీనివాస్ గారు వారు రాసుకున్న పుస్తకంలో పి శివశంకర్ గారు ఒక పుస్తకం రాసుకున్నారు. నేను యావత్ బీసీ ఆత్మకథ రాసుకున్నాడు. నేను ఇప్పుడు ఈ వేదిక ద్వారా, ఈ కాలోజీ టీవీ ద్వారా బీసీ సమాజానికి మొత్తం కూడా గమనించుకోవాలి, తెలుసుకోవాలని చెప్తున్నా. నేను తన ఆత్మకథ పుస్తకంలో అతను ఏమన్నాడంటే, నేను నా కాపులను చేర్పించిన అని చెప్పిండు. అంటే బీసీ జాబితాలో నేను చేర్పించిన అన్నాడు. అంటే నువ్వు జొప్పించినట్టే కదా. ఇప్పుడు శాస్త్రీయమైనటువంటిది ఏది లేకుండా అశాస్త్రీయంగా నీకున్నటువంటి అధికారంతో, నీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి, లీగల్ ఎక్స్పీరియన్స్ కూడా కాదు, ఇన్ఫ్లుయెన్స్ తోటి జొప్పించినావు. కానీ నేనేమంటున్నంటే ఇది బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇది అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇది దుర్మార్గం అంటున్నా, ఇది దుర్మార్గం అంటున్నా, ఇది అప్రజాస్వామికం అంటున్నా. ఎందుకంటే అధికారం కొరకు, ఆధిపత్యం కొరకు ఒక బీసీ అనేటువంటి మందలో, అంటే జనం మంద ఉంటే మనం
ఆ మంద ద్వారంగా మా కుల బలం ఎంతుందని చెప్పుకునే విధంగా మేము బీసీలని భ్రమలు కల్పిస్తూ ఈ పెత్తనం కొరకు చేసేటువంటి ఆడే నాటకం అంటున్నా. వీళ్ళను సంఘ విద్రోహ శక్తులుగా పిలిచినా తప్పులేదంటున్నా. ఎందుకంటే కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కదా. నిజంగా బీసీలు అయితే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళకి సామాజిక వెనుకబాటు ఉందనుకో, ఓకే వీళ్ళు బీసీలు, మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు. అయినా శ్రీనివాస్ గారు మీకు ఒకటి చెప్పదలుచుకున్నాం. కాపులకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మాత్మకంగా నిబద్ధతతోటి వాళ్ళు నడుచుకోదలుచుకున్నప్పుడు ఆర్థిక వెనుకబాటు అన్నిట్లలో ఉంది. రెడ్లలో ఉంది, బ్రాహ్మణులలో ఉంది, చౌదరిలలో ఉంది, ముస్లింలలో ఉంది, కడుపీదత్వం ఏ కులంలోనే ఉంది, ధనవంతులు పేదవాళ్ళు. మరి నీకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద నీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, 10% ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, మేము స్వాగతిస్తున్నాం, రమ్మంటున్నాం. కానీ బీసీలకు అన్యాయం చేయొద్దు అంటున్నాం. బీసీలకు అన్యాయం చేయొద్దు, నిజమైన బీసీలకు అన్యాయం చేయొద్దు. ఇది అయితే కొంతమంది అంటారు బీసీలు అడగంది, బీసీలకు లేని నీకేమైంది, నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటారు. ఒక వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను ఈ దేశ పౌరుని, ఈ రాష్ట్ర పౌరుని. రిజర్వేషన్లు అనేది జాతి సంపద, నా ఇంటి సంపద అంటలేను, జాతి సంపద. ఈ జాతి సంపద ఎవరికి అరువులకో వాళ్ళకే అందాలని కోరుకుంటున్నా. నాకు కావాలని నేను కోరుకుంటలేను. కానీ ఎవరైతే సామాజిక సమతుల్యంలో, ఎవరైతే కడుబీదత్వం ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే అట్టడుగులో ఉన్నారో వారికి అవసరం, వారికి రాజ్యాంగ ఫలాలు అందాలి, వారికి రిజర్వేషన్లు ఫలాలు అందాలి. మరి వారికి అందాలి అనేది నా కోరిక. ఇప్పుడు నీకేం అవసరం ఉందంటే, నేను ఈ రాష్ట్ర పౌరుని, ఈ దేశ పౌరుని, నాకు బాధ్యత ఉంది, ఇది నేను సహజీవిని, సంఘజీవిని, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని. కాబట్టి ఒక దుర్మార్గంగా, ఒక అన్యాయంగా గద్దొచ్చ కోడిపిల్ల ఎత్తుకపోతున్నట్టు బీసీలకు అన్యాయం చేసి వీళ్ళ రిజర్వేషన్లు ఒక ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు ఎత్తుకపోతుంటే, అంటే బీసీలో ఉన్నటువంటి అణగారి వర్గాలకు రిజర్వేషన్ రావాలనుకుంటారా, లేకపోతే మున్నూరు కాపులు బీసీ నుంచి తీసేయాలని కోరిక కనబడుతుందా? ఈ మున్నూరు కాపులు కాపులు బీసీలలో ఉండడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ రిజర్వేషన్ల స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎంపారికల్ డేటా అన్నప్పుడు, ఇప్పుడు ఇవన్నీ కులాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కులాలు ఉన్నప్పుడు ఎట్లా మీరు బీసీలు అవుతారా? సామాజిక వెనుకబాటు లేదనేది వస్తుందా రాదా? శాస్త్రీయత అనేది చూస్తారా చూడరా? మరి చూసినప్పుడు నువ్వు అర్హుని కావు కదా, మరి అనర్హుని ఈ జాబితాలో ఉండడానికి వీల్లేదు కదా. అంబేద్కర్ ఆశయం అది కాదు కదా, ఆర్టికల్ 16 అది కాదు కదా. ఫలితం పొందని ప్రయోజనం అయినా ఒకే కుటుంబం, ఒకే కులం, ఒకే వర్గం నిరంతరం ఏకస్వామ్యంగా ఈ ఫలాలు పొందడానికి వీల్లేదు ఏ కులంలోనైనా. ఇప్పుడు అట్లంటే రెడ్డి కులంలో చెప్పండి, తరతరాలుగా 70 సంవత్సరాల మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు అవును రెడ్డిలే లేరు, రెడ్డిలే మంత్రులు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 42 మంది రెడ్లు, దాదాపు 5 నుంచి 6 మంది రెడ్లు మినిస్టర్గా ఉన్నారు. సో ఇంత ఉన్నప్పుడు మరి మీరు ఇదే క్వశ్చన్ మీరు రెడ్లను వేయగలుగుతారా? ఇదే ప్రశ్న మీరు ఇది 100%. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఒకటి మాత్రం ఒప్పుకొని తీరాలి, మీతోటి నేను ఏకీభవిస్తున్నా. నాటి నుండి నేటి వరకు అనాది నుంచి కూడా అగ్రకులానికి చెందిన పిలువబడే వాళ్ళు వీళ్ళ ఆధిపత్యం ఉన్నమాట వాస్తవం. అది రెడ్లైనా, చౌదరిలైనా, అంటే కమ్మలైనా, వెలమలైనా వీళ్ళ ఆధిపత్యం ఉన్నమాట వాస్తవం. బ్రాహ్మణులైనా, కర్ణంలైనా వీళ్ళ ఆధిపత్యం ఉన్నమాట వాస్తవం. అయితే ఈ ఆధిపత్యం చేసేవాళ్ళ వల్ల ఈ సమాజానికి, అంటే రెడ్లల్లో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, అగ్రకుల సమాజం కావచ్చు, వాళ్ళందరికీ మేలు జరుగుతుందని మీ భావన చెప్పండి. కొంతమంది జరుగుతుంది, కొంతమంది అంటే కొంతమంది జరిగినప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే అగ్రకులాలకు చెందిన వారు 1 కోటి మంది ఉంటారు అంటున్నా, జనాభాలో 4వ వంతు ఉంటారు అంటున్నా. అది ఎక్కువ తక్కువ మీ లెక్కన మీరు చెప్పే విధంగా రాజకీయ నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు శ్రీమంతులు అనుకో, సిరిమంతులు అనుకో, ఆధిపత్యం చేసేవాళ్ళు అనుకో, అధికారంలో ఉన్న వాళ్ళు అనుకో, ఎంతమంది? 1000 మంది ఉండొచ్చా? 1000 మంది ఉంటారు. ఈ 1000 మందితోటి ఈ 99 లక్షల మందికి ఏమరుగుతుంది? ఈ 1000 మందితోటి
అయినా అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క కులానికి ఆ సామాజిక వర్గం ఎంతో కొంత అడ్వాంటేజ్ ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ తెలంగాణ రాకముందు వెలవలకి అధికారం లేకుండా, అవును, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే అధికారంకి వచ్చిండో ఎంతో కొంత వెలమ సామాజిక వర్గం అన్ని రంగాల్లో సోషల్ గా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఆర్థిక పరమైన రంగాల్లో కొంత అప్లిఫ్ట్ అయిన వాట. అయితే ఒక్కటి మాత్రం శ్రీనివాస్ గారు, డౌన్ ట్రాడ్ అయినటువంటి పీపుల్ పక్కన పెడితే మెజారిటీ పీపుల్ అయితే లేదు ఏంటంటే నేను గమనించిన రెడ్డి కాలంలో చూసినా, కమ్మ కాలం వల్ల చూసినా, వెలమ కాలం వల్ల చూసినా, మళ్ళీ ఇప్పుడు రెడ్డి కాలం వల్ల చూస్తున్నా. మీరు అన్న విధంగా అయితే ఏ ధనవంతుడు కానీ, అది రెడ్ల కావచ్చు, వెలమల కావచ్చు, కమ్మల కావచ్చు, దరిద్రునికి చుట్టం కాడు. దరిద్రునికి ఎప్పుడు చుట్టం అవుతాడంటే తనకు ఓటు అవసరం ఉన్నప్పుడు ఓటు వేయించుకోవడం వల్లనే దరిద్రుడు ధనవంతునికి చుట్టం అవుతాడు. ఆ తర్వాత ధనవంతుడు వేరు, దరిద్రుడు వేరవుతారు. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయంగా ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా తన కొడుకునో తన బంధువులను, అంటే కుటుంబ నేపథ్యం ఉన్న బంధువులను మాత్రమే తాను పైకి తీసుకుపోవాలని చూస్తాడు కానీ తన కులాన్ని తీసుకుపోవాలనేటువంటి దాఖలాలు లేవు. ఏ కులం వల్ల లేవు, ఏ కులం వల్ల కూడా లేవు. నేను అనుకుంటున్నా మిగతా కులాలలో కూడా అదే పరిస్థితి ఉంది, ఇదే కులాలలో. అయితే వెలమల విషయానికి వచ్చినాం. వెలమల విషయం వల్ల కేసీఆర్ ఉన్నప్పుడు వెలమలంతా అది తప్పు. నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా వెలమలు ఏమైనా తప్పుడుగా భావిస్తే నేను చెప్పలేను కానీ ఇప్పుడు దేవరకొండ దగ్గర కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఇప్పటికి పోయినా దొర కూలికి వస్తావా అని అనాలి. దొర కూలికి వస్తావా, వెలమోళ్ళే వాళ్ళు. నేను ప్రాక్టికల్గా చూపిస్తా. అంటే వాళ్ళ స్థితిగతులు ఏం మారవాలే. ఒక కేసీఆర్ ఉన్నంత మాత్రాన కేసీఆర్ దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, తన కుటుంబం బాగుపడవచ్చు, తన అన్యాయములు తర్వాత కొంతమంది మాత్రమే. అట్లనే రెడ్లల్లో కూడా అదే పరిస్థితి ఉంది. రెడ్లల్లో కూడా ఎమ్మెల్యే అయినోడు ఆయన కొడుకు ఎమ్మెల్యే కావాలి, మంత్రి అయినోడు మంత్రి కొడుకు మంత్రి కావాలి, ముఖ్యమంత్రి అయినోడు ముఖ్యమంత్రి తమ్ముళ్ళు ముఖ్యమంత్రి కొడుకులో కావాలన్నాడు. కానీ ఏ పేద రెడ్లకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇప్పటి వరకు అయితే నేను చూసినంత వరకు అటువంటి దాఖలాలు కూడా లేవు. ఇక మీరు చూడండి, ఇప్పుడు వాళ్ళ గురించి సమాజం ఏం చేస్తుందంటే మీ రెడ్లు 42 మంది ఎమ్మెల్యేలు, మీ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి, మీకేమైంది, ఎప్పుడు మీరే ఉండరు. నేను అడుగుతున్నా, వాళ్ళు ఉంటే మాకేం దీపం వెలిగించారు చెప్పండి. ఆయన ఉంటే ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకును పరదేశాలలో చదివిస్తాడు, లేదా ఆయన కొడుకులకు పారిశ్రామికవేత్తలుగా చేస్తాడు. ఆయనకు రిజర్వేషన్లు అవసరం లేదు, ఆయనకు పేదరికం అనేది కనపడదు. ఒక ప్రైవేట్ స్కూల్ ఏదైనా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాడా ఆయన పిల్లల? చెప్పండి. ఏదైనా హాస్టల్ ఉంచుతాడా? ఒక ఎమ్మెల్యే అయినోడు ఉంచుతాడా? ఉంచాడు. అంటే జీవన శైలి, జీవన విధానం వల్ల తేడా ఉంది. అంటే ఆధిపత్యం చేసేవాడు ఎల్లనైనా, ఇప్పుడు అట్లని బీసీలలో కొంతమంది ఆధిపత్యం చేయట్లేదా? ఎప్పుడు వాళ్ళే ఉంటారు. ఎస్సీలలో లేరా? ఎప్పుడు వాళ్ళే ఉంటారు. అయితే నేనేమంటున్నా, అందుకే ఏమంటున్నా అంటే రెండే కులాలుగా ఏర్పడాలి, ఉన్నోళ్ళు లేనోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలు కావాలి. అంబేద్కర్ ఆశయం కూడా అదే. సామాజిక వెనుకబాటు అనే అంశం కూడా ఉంటాయి కదా ప్రధానంగా. అందుకనే ఏమంటున్నా అంటే సామాజిక వెనుకబాటు అనే దాని మీద వాళ్ళకి ఎన్ని ప్రివిలైజేషన్స్ ఇచ్చినా నో ప్రాబ్లం, ఎన్ని ఇచ్చినా తప్పులేదు. కానీ ఆర్థిక వెనుకబాటు అనేటువంటి దానికి వచ్చినప్పుడు ఆర్థికంగా ఎవడైతే చితికిండో అతనికే అన్ని అవకాశాలు రావాలి. లేకపోతే ఏముంది, నిరంతరం ఎమ్మెల్యే అయినోడు ఎమ్మెల్యే అవుతుండు, మంత్రి కొడుకు మంత్రి అవుతుండు, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతుండు. ఇప్పుడు నేనే చూస్తున్నా శ్రీనివాస్ గారు, ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డిగా నేను ఉద్యమాలే చేసుకుంటూ పోయినా నేను చూస్తుండగా ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది ఎంపీలు అయ్యారు, ఎంతమంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. నేను 1104 సభలు పెట్టిన, సమావేశాలు పెట్టిన, ధర్నాలు చేసిన, రాస్తారోకోలు చేసిన, నేను పెట్టించిన ఈబీసీ ఫీ రియంబర్స్మెంట్ తోటి 24 లక్షల మందికి మేలైంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించినాం. నేనే ఇక్కడి నుంచి పోరాటాలు చేసి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ద్వారా ఢిల్లీలో పోరాటం చేసి, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి, తర్వాత ఎస్ఆర్సీని అని ఆల్ ఇండియా ఈ లెవెల్లో ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయించి వారికి చైర్మన్ వేయించి, తర్వాత మేము ఆ కమిషన్ కూడా 3 సంవత్సరాలు నిరంతరం ప్రక్రియ చేసి ఓ డెడికేషన్ కమిషన్ వేసి వాళ్ళు నివేదిక తయారు చేసి 10% రికమెండేషన్ చేశారు. దాని ఇంప్లిమెంటేషన్ కొరకు
అప్పుడు సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాసిక్ ఉండే, లా మినిస్టర్ వీరప్ప మొయిలీ, సెంట్రల్ మినిస్టర్ జైపాల్ రెడ్డి, పురంధేశ్వర్, వీళ్ళందరినీ పెట్టుకొని మేము రికమెండేషన్స్ తయారు చేసి డ్రాఫ్ట్ తయారు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టలేదు. అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోవడం, తర్వాత ఇక కాంగ్రెస్ పడిపోవడం ఇవన్నీ జరిగినాయి. అయినా కానీ దీన్ని మళ్ళీ నేను ఇదే బీజేపీ లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, లక్ష్మణ్ కిషన్ రెడ్డి ద్వారా మళ్ళీ పార్లమెంట్లో మోడీని అప్రోచ్ అయితే మోడీ గారు అది చూసి ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా చేంజ్ చేయకుండా అది పార్లమెంట్లో యథావిధిగా పెట్టిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బిల్లు తయారు చేసిరు కానీ బిల్లు పెట్టలేదు ఆ రోజు. మోడీని ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మోడీ ఆనాడు కాంగ్రెస్ తయారు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ఒక్క పదం కూడా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ చట్టసభలో పెట్టి ఉభయ సభల ఆమోదం చేసి 103 రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. అయితే మోడీ బీసీ ప్రధాని. మీరు అంటే కులాల ప్రస్తావన చేస్తారు కాబట్టి మరి విలక్షణంగా విశిష్టంగా పేదోళ్ళు ఏ కులం ఉన్నా పేదోళ్ళే, అరువులు ఏ కులం ఉన్నా అరువులే. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవాలని ఒక బీసీ ప్రధాని నుండి మోడీ చేసిండు కదా, అంత గొప్ప పని. ఇప్పుడు ఫైనల్గా మీరు అంటే ఈ బీసీ రిజర్వేషన్ అంశంపై ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్పగలుగుతారా? చెప్పగలుగుతున్నా. నేనేమంటున్నంటే ఇక్కడ రిజర్వేషన్లు అనేవి కులపరంగా రిజర్వేషన్లు వేరు, ఆర్థిక పరమైన రిజర్వేషన్లు వేరు. ముఖ్యంగా సమాజానికి అర్థం కావాలి. అనేక మంది ఏమంటారంటే మధ్యలో ఈడబ్ల్యూఎస్ ఇచ్చిరు కదా, 10% ఇచ్చిరు కదా, అది సీలింగ్ లేనప్పుడు ఇది ఎట్లా, దానికి దీనికి ఏం సంబంధం అని అంటారు. అయితే ఈడబ్ల్యూఎస్ అనేది ఏమో ఆర్థిక పరమైన రిజర్వేషన్లు. తర్వాత ఈ 50% సీలింగ్ లోపల ఉన్న రిజర్వేషన్లు ఏదంటే కులపరంగా అంటే సామాజిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, ఈ 3 అంశాలతో ఇచ్చినటువంటి కులపరమైనటువంటి రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లకు సీలింగ్ ఉంది, ఇది చట్టం ఉంది, ఇది మించకూడదు అధిగమించకూడదని. కానీ మించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ తమిళనాడులో ఉన్నాయి. నేనేమంటున్నంటే తమిళనాడులో 69% వరకు పోయినాయి. మరి తమిళనాడులో పోయినప్పుడు మనం కూడా ఆ విధమైనటువంటి విధానం రూపొందించాలి. అందుకనే నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, పెంచడానికి వ్యతిరేకం అంతకంటే కాదు, కానీ రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకం. అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి, శాస్త్రీయ. తమిళనాడు సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఒక 3 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసి తర్వాత ప్రతి ఇంటిని డాటా కలెక్ట్ చేసి అక్కడ ఉన్న మెజార్టీ పబ్లిక్ వెనుకబాటుతనం మీద ఉన్నారు. అది శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే ఉన్న 100% జనాభాలోకి వచ్చే వరకు అర్హులైనటువంటి రిజర్వేషన్ శాతం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒక పారామీటర్గా తీసుకొని మనం సీలింగ్ దాటినా ఏం లేదు అని 9th షెడ్యూల్లో చేర్చారు. అయినా 9th షెడ్యూల్లో చేర్చినప్పటికీ కూడా దాన్ని ఏం చేశారంటే ఇంకొక క్లాజ్ పెట్టారు, అవసరం అనుకుంటే పునఃసమీక్షించవచ్చు. ఎందుకు పునఃసమీక్షించవచ్చు అంటే 9th షెడ్యూల్లో చేర్చినా పునఃసమీక్షించడానికి కారణం ఏంటంటే ఎవరైనా అనర్హులు ఉంటే దీంట్లో అంటే తొలగించే అధికారం ఉంటుంది. తర్వాత అర్హులకు మాత్రమే రాజ్యాంగబద్ధంగా అందాలి. కాబట్టి దీన్ని పునఃసమీక్షించు. దానికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ప్రక్రియ నిరంతరం వాళ్ళు ఒక నిగూఢంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్రీయబద్ధంగా దాన్ని చేస్తున్నారు. అదే పద్ధతిలో ఇక్కడ చేస్తే 42 చేస్తే 42 ఎందుకు, 50% ఉంటే 50% ఇవ్వాలి, అర్హులైన వాళ్ళకి ఇవ్వాలంటున్నాం మేము. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే పెద్ద సమస్య, మా జనాభా ఎంత ఉంది, మాకు జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు ఉండవు. నా జనాభా ఇప్పుడు మేము 25% రిజర్వేషన్ జనాభా అంటున్నాం, మరి మాకు 10% ఇచ్చారు రిజర్వేషన్. అంటే కొంతమంది ఏమంటారంటే ఇక్కడ 25% ఉందంటే ఆనాడు కేసీఆర్ తేల్చిందే 21 నుంచి 23 వరకు తేల్చిండు, ముస్లింలను గాక 21 తేల్చిండు, ముస్లింలను కలుపుకుంటే 25 వస్తారు. తర్వాత ఇప్పుడు కూడా మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 18% తేల్చిండు, ముస్లింలను కలుపుకుంటే 25 వస్తుంది కదా. తర్వాత మొత్తం దేశాన్ని సగటుగా తీసుకుంటే ఒక దేశం వల్ల 34, ఒక దేశం వల్ల 43, ఒక దేశం వల్ల 35, ఇట్లా ఇవన్నీ యావరేజ్గా తీసుకోరు. హర్యానా, కేరళ, తర్వాత ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కొన్ని ఈ రాష్ట్రాలను తీసుకొని పరిగణలోకి తీసుకొని ఒక యూనిట్గా చేసి 1/4 జనాభా ఉంది
కాబట్టి అని 10% చేశారు ఈడబ్ల్యూఎస్. అది కూడా కుల రిజర్వేషన్ కాదు, అది ఆర్థిక వెనుకబాటు. కానీ దీనికి కూడా 50% ఉంది కాబట్టి 50% జనాభాని నిర్దిష్టంగా తేల్చారు కాబట్టి ఇప్పుడు ఉన్న లెక్కలు 50% వస్తున్నాయి బీసీలు. దాన్ని 27% చేశారు. కానీ ప్రత్యేకంగా తమిళనాడులో చేశారు కాబట్టి ఇక్కడ కూడా చేయొచ్చు, దానికేం ఎవరు అడ్డుపడేటో లేరు. కానీ ఎట్లా చేస్తారు చెప్పండి? ఒక బీసీలు కాని కాపులు బీసీలలో జ్వరపడి ఇవాళ మేము బీసీలం అంటే అవి రిజర్వేషన్లు ఎట్లా అర్హత పొందుతుంది? దాంతో చట్టం ఒప్పుకోదు అంటున్నా, రాజ్యాంగం ఒప్పుకోదు అంటున్నా. మీరు బీసీలో ఉన్నటువంటి మెజారిటీ కులాలు కూడా ఫలాలు పొందాలని మీ కాన్సెప్ట్ అంతే కదా. ఇప్పుడు ఎంబీసీలలో ఉన్నారు, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక వడ్రంగి, ఒక నాయ బ్రాహ్మణ, వీళ్ళు చట్టసభలకు పోవద్దా? ఇప్పుడు సంచార జాతులు ఉన్నారు, బాలసంతులు ఉన్నారు, జోగి ఉన్నారు, కాటిక పాపలు అంటే పిచ్చకుంట్లోళ్ళు ఉన్నారు, బందారు ఉండరు, బుడుబుడుకలు ఉన్నారు, ఇట్లా అనేక కులాలు ఉన్నాయి. మరి ఈ కులాలన్నీ చట్టసభలో పోతుందా? కనీసం వార్డు మెంబర్ అని కావద్దా? మరి ఎందుకు అవకాశం వేయలేదు చెప్పండి? ఇప్పటి వరకు ఫలాలు అందరికీ అందాలి కదా. అంటే నేను మందబలం ఉంటే ఇప్పుడు ఏది తోడేలు గిట్ట పోయి పట్టినట్టేనా? అదేనా అర్థం? నేను సింహాన్ని వేటాడుతున్నట్టేనా? అవునా కాదా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికే మునిగిపోయింది లేదు, ప్రభుత్వం ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. మీరు చేయండి, ఎంపైరికల్ డేటా తీయండి. ఇప్పటికన్నా నిఘంటు ప్రభుత్వం దగ్గర డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంది, దానిలో ఈ ఎంపైరికల్ డేటా లేదని మీ అభిప్రాయం? అవును, ఎంపైరికల్ డేటా ఉంటే ఈ అసలు అగ్రకులాలకు చెందిన కాపులు బీసీలు ఎట్లుంటారండి? ఇప్పుడు అగ్రకులాలకు చెందిన కాపులు బీసీలు ఎట్లుంటారు అంటున్నా. నేను అంటున్నా ఇప్పుడు బీసీలకు రాజకీయ వెనుకబాటు అది బీసీలకు రాజకీయ వెనుకబాటు ఉందనేది ఒప్పుకుందాం, సామాజిక వెనుకబాటు ఉందనేది ఒప్పుకుందాం, ఆర్థిక వెనుకబాటు ఉందనేది కూడా ఒప్పుకుందాం. కానీ కాపులుగా పిలువబడేటువంటి బీసీలుగా చెప్పుకునే కాపులుగా పిలువబడే వాళ్ళకు రాజకీయ వెనుకబాటు ఏడు చెప్పండి, ఎక్కడుంది మీరు చెప్పండి? డి శ్రీనివాస్ ఎవరండి? పిసిసి ప్రెసిడెంట్. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన కాపే కదా. పిసిసి ప్రెసిడెంట్ అంటే రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చేవాడు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేవాడు. పిసిసి ప్రెసిడెంటే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాడు. ఎవరికి ఇచ్చిండు ఆయన? రెడ్లకి ఇచ్చిండు. అప్పుడు అంటే కాపు రెడ్డికి ఇచ్చిండు అంటే రెడ్డి కాపు ఒకటన్నట్టే కదా. అధికారం పంచుకోవడానికేం కాపు రెడ్డి ఒకటి, కానీ అధికారం రావడానికి పెత్తనం చెలాయించడానికేం బీసీ అనేది ఒక ముసుగు. నేను ఉదాహరణ చెప్తున్నా. సరే, డి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ ఆయన పిసిసి కదా. పిసిసి అంటే ఏంది? ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది కదా. మరి ఆయన కూడా ఎవరికి ఇచ్చిండు? రెడ్లకి ఇచ్చిండు. నేనేమంటున్నా, మరి రెడ్డి అంటే రెడ్డి ఒకప్పుడు కాపే కదా. నేను ముందే వివరించిన కాప్ అనేవాడే రెడ్డిగా విడిపోయిండు, వెలమగా విడిపోయిండు, తూర్పు కాపుగా వెళ్ళిపోయిండు, ఒంటరిగా వెళ్ళిపోయిండు, బడిజలగా విడిపోయిండు, చౌదరిగా విడిపోయిండు. అసలు మొట్టమొదటి మూలం కాపు అని చెప్పిన. మరి బొత్స సత్యనారాయణ ఎవరికి ఇచ్చిండు? అంత రెడ్డోళ్ళకి ఇచ్చిండు. అంటే రెడ్డోడు కాపోడు, కాపోడు అంటే ఇద్దరు ఒకటి అన్నట్టు. అంటే బీసీలకు ఏం న్యాయం జరిగింది? పొన్నాల లక్ష్మయ్య పిసిసి. మరి ఆయన పిసిసి అధికారం ఉన్నప్పుడు, ఆయనకు పిసిసి అవకాశం ఉన్నప్పుడు ఆయన ఎవరికి ఇచ్చిండు? అగ్రకులాలకి ఇచ్చిండు. నేను చెప్తున్నాను, రెడ్డిని అయినప్పటికీ కూడా ఒక రెడ్లకే ఇచ్చిండు. అంటే చెప్తున్న వరుస పెట్టి తర్వాత కేశవరావు పిసిసి 2 సార్లు చేసిండు. కేశవరావు ఎవరికి ఇచ్చిండు? అందరికీ అగ్రగామిగా. నేను ఒక వల్లపురెడ్డి రవీంద్ర రెడ్డిగా చెప్తున్నా, రెడ్లకే ఇచ్చిండు. అంటే కేశవరావు కాపు, రెడ్డోడు కాపు మనం అంత ఒకటి. అంటే అధికారం పంచుకోవడానికి కాపులం ఒకటి, పెత్తనం చెలాయించడానికేం బీసీలుగా బీసీలను వాడుకోవడం. అంటే పెత్తనం రావడానికి. అట్లనే పొన్నాల లక్ష్మే ఆయన కాపే కదా. మరి ఎవరికి రాలేదు కాపులకు? రాజ్యాధికారం వల్ల అధికారం. ఇప్పుడు ఏదైతే రాజకీయం ఉందో, రాజకీయం వల్ల అవకాశాలు కాపులకు ఎక్కడ రాలేదు చెప్పండి. మీకు నగ్న సత్యాన్ని నిలువుటద్దంలో మీ ముందుంచుతున్నా. ఒక కేశవరావు, ఇంకా హనుమంతరావు గతంలో ఎప్పుడో చేశారు. హనుమంతరావు కూడా పీసీ. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అయినందుకే ఆయన
సరే మెజార్టీ కాపులకు ఇచ్చిండు, నేను కాదటలేదు. నేను మొట్టమొదలే చెప్పిన అవునన్నా కాదన్నా ఆధిపత్యం వాళ్ళలో ఉంది, అది కూడా మారాలని చెప్తున్నా. అది కూడా మార్పు జరగాల్సిన తీరు ఉంది, దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందంటున్నా. ఎందుకంటే సామాజిక సమతుల్యం దెబ్బతీయడానికి వీల్లేదు. కానీ హనుమంతరావు ఎవరికి ఇచ్చిండు? పీసీసీ ఉన్నప్పుడు ఆయన ఒక బీసీగా చెప్పుకునే హనుమంతరావు, కాపు కులము నా బీసీ అన్న హనుమంతరావు మొత్తం రెడ్లకే సీట్లు ఇచ్చిండు. అంటే రెడ్డోడు కాపోడు ఒకటే. కేశవరావు అదే పని చేసిండు, పొన్నాల లక్ష్మయ్య అదే పని చేసిండు, డి శ్రీనివాస్ అదే పని చేసిండు. అంటే ఇక్కడ రెడ్లు కాపులు వేరే ఎట్లా నాకు చెప్పండి. అంటే ఎవరిని మోసం చేస్తున్నాం మనం? బీసీలను మోసం చేస్తున్నాం, నిజమైన బీసీ బీదలను మోసం చేస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే బీసీలకు అన్యాయం చేయొద్దు, ఇది దుర్మార్గం అంటున్నా, ఇది దుశ్చర్య అంటున్నా. ఎందుకంటే మనకు తెలివి ఉందనో లేదో మనం ఆధిపత్యం చేయగలగమనో తర్వాత బీసీలు మనల్ని ఏం అడుగుతలేరు అనేది అది కాదు. బీసీలు కూడా చైతన్యమయ్యారు. నేను ఇటీవల కాలంలో నాతో అనేక మంది మాట్లాడుతున్నారు. ఇంతెందుకండి సంచార జాతుల వాళ్ళు కూడా ఏంది మాకు ఈ అన్యాయం, ఒక 4-5 కులాలే మా మీద పెత్తనం చేస్తున్నాయి, మేము ఇంతమంది కులాలం ఉన్నామని. అట్లనే ఎంబీసీలు కూడా వాళ్ళు కూడా అదే ఆవేదనతో ఉన్నారు. అదే మేము పోట్లాడలేకపోతున్నాం, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అని మాకు చెప్తున్నారు. అంటే కేవలం బీసీలలో ఆధిపత్యం ఓన్లీ మున్నూరు కాపులేదైనా ఇంకా వేరే కులాలు కూడా ఉన్నాయనుకోవచ్చా? సరే, ఇప్పుడు నేనేమంటున్నట్టే ఏ కులం ఉన్నా రవీంద్ర రెడ్డిగా నేను చెప్పడం కాదు, నేను ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా. అది శాస్త్రీయతతోటి చేయాల్సినటువంటి కమిషను తర్వాత ఎంఆర్ఎల్ డాటా ఏదైతుందో దాని ద్వారా ఏ కులాలు ఆధిపత్యం చేస్తున్నాయి, ఏ కులాలు అగ్రమాభిగా అభివృద్ధి చెందినాయి, ఏ కులాలకు రిజర్వేషన్ ఫలాలు అవసరం లేదనేది తెలుస్తాయి. కాంగ్రెస్ కానీ కాపుల గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే స్వాతంత్రం రాకముందు, తర్వాత బ్రిటిష్ రూలింగు, తర్వాత నిజాం రూలింగు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత వరుస క్రమంలో ఒక కాపుగా పిలువబడేటువంటి రవీందర్ రెడ్డి కూడా అంటే చరిత్ర తెలిసిన వ్యక్తిగా కాపులం అంతా ఒకటే అంటున్నా. ఇప్పుడు అట్లంటే ఇప్పుడు మేమంతా క్షూద్రులం, మరి నేను బీసీ అనొచ్చు కదా. ఇప్పుడు కర్ణాటకలో కాపులు రెడ్లు బీసీలు, మరి ఇక్కడ కూడా మమ్మల్ని ఆ కాపులు అనే పిలువబడేటోళ్ళు వాళ్ళు బీసీలలో జ్వరపడ్డారు, మరి మేము కూడా జ్వరపడతాం అనొచ్చు కదా. కానీ ఇది దుర్మార్గం అంటున్నా, ఇది అన్యాయం అంటున్నా. అంటే ఇప్పుడు మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వెనుకబాటుగా సామాజిక వెనుకబాటున్నటువంటి బీసీలో ఉన్న కులాలకు కనుక రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తా అనుకుంటే మీరు దానికి సపోర్ట్ చేస్తారా? 100% సపోర్ట్ చేస్తాం, 100% సపోర్ట్ చేస్తాం. వాళ్ళు వెనుక ఉంటాం. అవసరం అనుకుంటే ఒక వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డిగా నేను కూడా ఉద్యమిస్తాను, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తా. నా గురించి మీకు బాగా తెలుసు. నేను 2003కు ముందు నేను ఎస్సీ ఎస్టీ బీసీ హక్కులకు, బీసీలకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్స్ కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, నిధులు కావాలని నేను కొట్లాడినోని, పోట్లాడినోని, ధర్నాలు చేసినోని, తర్వాత నేను కేసులకు కూడా గురైనను, ఇవన్నీ అయినోని. నేను మీరు ఆర్ కృష్ణ ఏమంటే నేను కలిసి ఉద్యమం చేసినోని ఆయన ఏమటి. నేను ఇప్పుడు నేను సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని, నేను వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నా. ఏది మందకృష్ణ ఏంటంటే అది న్యాయం ఉంది, అది ధర్మం ఉంది. అంటే ఉన్నోడు లేనోడు అని దాని అర్థం ఏంది? ఉన్నోడు లేనోడు. రెండవది ఏంది? ఎవడికి ఫలాలు అందానో వాడికి సమవాటాలు అందాలన్నాడు. ఇప్పుడు బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ అయినా అదే, సామాజిక న్యాయం జరిగేది కూడా అట్లే. కానీ అన్యాక్రాంతంగా అక్రమంగా చొరబడి ఈ విధంగా ఫలాలు పొందడం దుర్మార్గం అంటున్నా. దీన్ని ఒక తెలివికల్ల మేధావి శివశంకర్ అనే వ్యక్తి, నేను ఆయనను తప్పుపట్టడం కాదు, ఆయన గొప్ప వ్యక్తిగా మేధావిగా నేను కీర్తిస్తా, నేను గౌరవిస్తా. కానీ ఆయన తన తెలివితోటి తన పుస్తకంలో చెప్పుకున్నాడు. ఏం చెప్పిండు? నేను జొప్పించిన అని చెప్పిండు, నేను చేర్చిన అని చెప్పిండు. అంటే చేర్చినటువంటి జాబితాలో ఇవాళ వాళ్ళు ఉండడం కొనసాగడం తప్పు. అయినా రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఈవెన్ మండల్ కమిషన్ కూడా ఏం చెప్పిందంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేయమన్నాడు, రివైజ్ చేయమన్నాడు, పునఃసమీక్ష చేయమన్నాడు. అంటే 70 తర్వాత కాపులు ఒకవేళ చేర్చింది అనుకుందాం, ఎవరు శివశంకర్ గారు. ఇప్పుడు ఏంది 2025, 50 సంవత్సరాలు, 50 ఏండ్లు ఇట్లా పొందొచ్చా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా, ఒక వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను డిమాండ్ చేస్తున్నా. నేను అగ్రకులాల జేఏసీ చైర్మన్ కూడా
ఓసీ ఈబీసీ జేఏసీ చైర్మన్గా కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి నిజమైన బీసీ జాబితా తయారు చేయండి. ఎవరు అనర్హులో వాళ్ళని తొలగించండి. ఏం లేదు, మీరు ప్రతిష్ట తీసుకోవాల్సిన అంశం లేదు. అట్లా బీసీలు కూడా సహకరిస్తారు. బీసీలు సహకరించరని కాదు, మీరు అవసరం అనుకుంటే 42 కాదు, వాళ్ళ నిఘంటు 50 వస్తే 50 చేయండి. శాస్త్రీయంగా తమిళనాడులో ఎట్లా చేసినో దాన్ని సర్వే చేయండి, ఆ రకంగా చేయండి. కానీ ఉట్టినే మనం అన్యాక్రాంతంగా ఈ విధంగా కట్టబెట్టడం కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే ఇది చాలా దీని ఫలితాలు ఏంటంటే అట్టడుగు వర్గాలకు వస్తాయి. అందుకని ఏమన్నాడంటే ఎస్ఆర్ సిన్హా కమిషన్, అప్పుడు ఎస్ఆర్ సిన్హా అంటున్నా, మండల్ కమిషన్ తర్వాత ఇందిరా సాహ్ని కేసులో ఏమైందంటే ఎస్ఆర్ పాండ్యన్ అన్నాడు, ఏ రిజర్వేషన్ ఫలాలైనా కానీ అందాల్సిన వాళ్ళకి అందాలే, నిరంతరం అనునిత్యం ఏదైతే అందకూడని అరువులు కానీ వారికి అందితే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, ఇది క్షమించరాని నేరం అన్నాడు ఎస్ఆర్ పాండ్యను, సుప్రీంకోర్టు న్యాయవాది. తన ఊటంకిచ్చిండు తన నివేదికల. అందుకనే దాని ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు తగు చర్యలు తీసుకోవాలి. తీసుకొని రిజర్వేషన్లు అర్హులు ఇవ్వండి, దాంట్లో తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. మేము కూడా పరిపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్తున్నాం. మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అది కూడా తెలవాలి. ఏంటంటే ఇప్పుడు మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం, మేము దాడులు చేస్తాం, అది తప్పు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చారు, 2 పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదింపజేశారు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో అనేక మంది వేశారు ఇవి ఇవ్వడానికి వీల్లేదని. సుప్రీంకోర్టు తుది తీర్పు చేసింది. ఎవడన్నా కోర్టుకు పోవద్దంటే పోతారా, ఊకుంటారా? పోకుంటా. అట్లనే హైకోర్టులో కూడా వేసారు. హైకోర్టులో జీవో తీసినాక, ఇక్కడ జీవో తీసినాక కూడా 2019లో పార్లమెంట్లో చట్టం అయితే 21లో ఇక్కడ జీవో తీశారు. అది కూడా నేను పోరాటం చేసే జీవో తీసినాక కూడా హైకోర్టులో కూడా వేసారు. అయినా కానీ ఇప్పుడు కోర్టుకు పోవద్దనే హక్కు లేదు, కానీ మనం రాజ్యాంగబద్ధంగా నిలబడే పని చేయాలి. ఇప్పుడు అది ఎక్కడ ఎందుకు నిలబడ్డది? ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి, ఉభయ సభలు ఆమోదం పొందారు కాబట్టి, రాష్ట్రపతి ఆమోదం ముద్ర పడ్డది కాబట్టి అది చేసి, ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లు అట్లా శాస్త్రీయంగా తయారు చేయండి. తయారు చేసి ఎవరు అర్హులకో వారికి తీర్చి అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సామాజిక ఒత్తిళ్ళు అంత ఆషామాషి కాదు, కానీ వాస్తవ ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఉన్నప్పుడు ఈవెన్ తమిళనాడు లాగా మనంగ దగ్గర కూడా చేసుకోవచ్చు. అట్లా చేయాలనేది నా కోరిక, అది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే ఎవరు కూడా కేసులు వేయొద్దు, వేసినోడు తప్పనేది అని, అది వాళ్ళకున్న హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి ఏదో వ్యతిరేకంగా కూడింది అనేది అనుకోవడం తప్పు. కొంతమంది అన్ని కులాలలో ఉన్నారు, ఓర్వలేని తత్వం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఈర్ష్య పడే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళను మనం ఏ కులంలో ఉన్నా సంఘ విద్రోహ శక్తులుగానే మనం పరిగణిస్తాం. నేను ఈవెన్ అగ్రకులాలు ఉన్న అటువంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులే అంటున్నాను నేను. ఓకే అన్న, చాలా డీటెయిల్, చాలా ఇన్ఫర్మేటివ్, చాలా మొత్తం కంప్లీట్ డేటా తోటి చెప్పడం జరిగింది. చాలా హిస్టరీలో చాలా పాయింట్స్ కూడా మీరు మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే బీసీ రిజర్వేషన్లకు మేము అనుకూలమే, కానీ బీసీలో ఉన్నటువంటి సంచార జాతులు కావచ్చు, ఎంబీసీ వర్గాలకు పూర్తిగా ఆ విధంగా ఎంపెరికల్ డేటాతో న్యాయం చేసే విధంగా రిజర్వేషన్ కల్పిస్తే మేము వ్యతిరేకం కాదు. అది 42% అయినా పర్లేదు, 50% ఇచ్చా కానీ మేము అడ్డు చెప్పమని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఏదైతే సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఆధారాలతోటి డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈరోజు ఎంపెరికల్ డేటా ద్వారా దీని అంతటిని కూడా చేస్తే బాగుంటుంది, చాలా కాలం బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వల్లభరెడ్డి రవీంద్ర గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఇది రేపు జడ్జిమెంట్లో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూ ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.